సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పైన ఒక అసభ్యకర పోస్ట్ పెట్టాడు. బ్యాడ్‌గా కామెంట్ చేశాడని చెప్పేసి అల్లు అర్జున్ గారి అభిమానిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సార్. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం వీళ్ళ ఫ్యామిలీ పైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ పైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అన్నా లెజినో గారి పైన కూడా కొంత ట్రోలింగ్ జరిగింది. దాని పట్ల విజయశాంతి గారు కూడా స్పందించారు. సో ఏం జరుగుతుంది వీళ్ళ విషయంలో మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే విజయశాంతి గారు స్పందించడం అంటే అసలు అది ఇష్యూనా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆవిడ చెప్పారు. హ్మ్. చెప్పి ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఏదో అనారోగ్యం, అక్కడ ఏదో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి అతను క్షేమంగా బయటకు రావాలని ఆవిడ కోరుకుంది. దైవ సహాయం కోరుకుంది ఆవిడ. అంతవరకే అయిపోయింది. అతను సేఫ్ గా బయటకు వచ్చాడు. ఆవిడ ఏదో మొక్కుకుందా, మొక్కు తీర్చుకుంది. దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడాల్సిన అవసరం ఉందా అన్న టోన్లో ఆవిడ చెప్పారు. అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అభిమానులు అంటే, వీళ్ళు పాత విషయాలు తవ్వుతున్నారు. అవి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఎవరైనా పరామర్శించారా, పట్టించుకున్నారా అన్న టోన్లోను, అలాగే ఆయన మాట్లాడినటువంటి 2 సందర్భాలు ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ సందర్భంగా వ్యవహరించిన తీరు పట్ల తనకున్న అసంతృప్తిని కూడా పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే చెప్పాడు ఒక చోట. చెప్పడంతో పాటు పుష్ప సినిమాకి సంబంధించి ఆయన ఒకసారి నెగిటివ్ గా మాట్లాడారు. అంటే ఆ సినిమా ప్రస్తావన చేయలేదు, కానీ పాత రోజుల్లో గంధద గుడి సినిమా వచ్చిన రోజుల్లో హీరో ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేవాడు. స్మగ్లర్లు ఆట కట్టించినటువంటి హీరో ఇప్పుడు స్మగ్లర్ గా మారిపోయాడు, విలువలు మారిపోతున్నాయి అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం చూసాం. ఇలా కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు హర్ట్ చేసి ఉండొచ్చు. అయితే ఇది సినిమాల వరకే పరిమితం కావాలి. ఫ్యామిలీ విషయాల్లోకి జొరబడిపోయి మాట్లాడటం అనేది ఇబ్బందికరమే. కానీ వీళ్ళకి ఆ గేట్లు ఉండవు. ఆ గేట్లు లేకుండా బిహేవ్ చేయటం అనేది చాలా సందర్భాల్లో చూసాం మనం. అలా ఈ సరిహద్దులు లేని పరిస్థితుల్లో మేము దూకేసి మాట్లాడతాం ఏదైనా అంటే కుదరదు. అందుకని ఈ కేసు పెట్టడము, అతను అరెస్ట్ చేయటం అనేది సబబే. అంటే ఒక వార్నింగ్ కాల్ కావాలి, ఒక వార్నింగ్ కాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడి వరకు ఉండాలి అంటే, అవతల వాళ్ళు ఏదైనా ఒక రికార్డు కొట్టినప్పుడు అవతల హీరో కంటే మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవడం వేరు, మీ రికార్డులు మేము కొట్టేశామని చెప్పుకోవడం ఆ పద్ధతి వేరు. అది గతం నుంచి జరుగుతున్నదే, కొత్త ఏం కాదు. కొన్ని సందర్భాల్లో అలాంటి ఇన్సిడెంట్లు ప్రేరణతో రోడ్డు మీద ఘర్షణలు పడి కొట్టుకున్న సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఫ్యాన్ వార్స్ చూసాం మనం. ఇప్పుడు మృగరాజు సినిమా ఫ్లాప్ అయి ఒక సంక్రాంతికి నరసింహనాయుడు పెద్ద విజయం సాధించి వాళ్ళు సెలబ్రేటివ్గా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, మృగరాజు థియేటర్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళు ఘర్షణ పడి దాడులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది అది వేరు. అది అప్పుడు పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యేవాళ్ళు, ఏవో కేసులు పెట్టేవాళ్ళు, అవి కోర్టులకు వెళ్ళేవి, రాజీ పడేవాళ్ళు, బయటకు వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పటి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఆ పరిస్థితి కాదు. ఇది ఒక విచిత్రమైన కండిషన్. వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ సైన్యంగా మారిపోయి ఆ హీరోకి వ్యతిరేకులని వీళ్ళే కొంతమందిని ఫిక్స్ అయిపోయి వాళ్ళ మీద ఏది దొరికితే అది పట్టుకుని దాడి చేయటం అనేది చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వెళ్ళిపోతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మార్క్ శంకర్ ఇన్సిడెంట్, అలాగే వాళ్ళ మదర్కి సంబంధించిన వ్యవహారం, వాటన్నిటినీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి భాషలో వీళ్ళు కామెంట్ చేయటం మొదలుపెట్టారు. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే మీరు కూడా ఒకవేళ ఆయన ఏదైనా ఉంటే ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ట్రోల్ గొడవ ఎందుకు, మీరు ట్రోల్ చేయటం ఎందుకు? ఇంటర్నెట్ లో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు ఇబ్బంది పడి దాడులు చేస్తున్నారు కదా. మీ హీరోని ఎవరైనా కించపరుస్తూ ఎవరైనా వీడియోలు పోస్ట్ చేసినా మీరు ఆఫీసులకు వెళ్ళి వాళ్ళతో ఘర్షణ పడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. మీరు అలా బిహేవ్ చేస్తే ఎలాగా? మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. పైగా మిమ్మల్ని ఆర్మీ అంటున్నాడు ఆయన. అల్లు అర్జున్ ఈ అభిమాన గళాన్ని ఆర్మీ అని పిలుచుకుంటున్నాడు ముందుగా. ఆర్మీకి ఖచ్చితంగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏ సందర్భంలో ఫైరింగ్ చేయాలి, ఏ సందర్భంలో చేయకూడదు, దానికి సంబంధించిన విచక్షణ ఉంటుంది. మరి ఆ విచక్షణ రహితంగా వెళ్ళిపోయి దాడులు చేసేస్తే అలాగా?
పైగా నిన్న ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చాడు. వచ్చిన తర్వాత అదొక ఇండికేషన్గా తీసుకుని ఆగాలి కదా. ఆగవు అని అనుకున్నాను నేను. అదే జరిగింది. అదే జరిగి ఒక అడుగు ముందుకేశారు. మేబీ ఇతని కామెంట్ ఇంకా ముందు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ కేసు పెట్టి అరెస్ట్ చేశారో అతని కామెంట్ అర్జున్ వెళ్ళడానికంటే ముందు జరిగి ఉండొచ్చు. అవును. కానీ మనకి ఇప్పుడు తెలిసింది లేటెస్ట్గా. కానీ ఈ లోపు ఆయన వెళ్ళాడు, అది డిలీట్ చేసి ఉండొచ్చు. ఆ రోజు డిలీట్ చేశారు, కాకపోతే ఆ స్క్రీన్ షాట్ వైరల్ అయిపోయింది. అలా అంటే ఏదో పద్ధతిలో ఒక మాట అన్న తర్వాత అది బయటకు వస్తుంది. లేదు అలాంటి సందర్భాల్లో మీరు ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము ఇలా మాట్లాడాం, అది తప్పే అని కూడా చెప్పచ్చు ధైర్యంగా. తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి కదా, ధైర్యం లేకపోతే ఎలాగా. అందుకని ఈ ఫ్యాన్ వారు, పైగా ట్విట్టర్ వారు, ఈ ట్రోల్ వారు అనే దాన్ని కంట్రోల్డ్ గా నడపాల్సినటువంటి అవసరం నాయకుడికి ఉంటుంది. నాయకుడి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకని ఒక్కసారి ఆయన తన ట్రోల్ సైన్యాధ్యక్షులతో సమావేశం వేసుకుని మాట్లాడుకుంటే మంచిది. ఎవరు ఆర్మీ అని ముద్దు పేరు పెట్టుకున్నటువంటి స్టైలిష్ స్టార్ అని కూడా అనకూడదు.